వైసీపీ అధినేత జగన్ ను లోటస్ పాండ్ కి పరిమితం చేసేలా ఏపీ ప్రజలు తీర్పు ఇవ్వాలని అన్నారు చంద్రబాబు. అక్కడే ఉండి ఆయన్ను కేసీఆర్ కు ఊడిగం చేసుకోనివ్వండి అంటూ విమర్శలు గుప్పించారు. ఇవాళ అనంతపురం, కృష్ణా జిల్లాల్లో బాబు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. టీడీపీకి మద్దతుగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా రోడ్ షోలో పాల్గొంటారు. పోలీస్ అధికారుల బదిలీ వ్యవహారంలో వైసీపీ, బీజేపీ, టీఆర్ఎస్ కుట్ర ఉందని ఆరోపిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. ఇవాళ అనంతపురంతో పాటు కృష్ణా జిల్లాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు పుట్టపర్తిలో జరిగే సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు విజయవాడ గురునానక్ కాలనీలో ఉత్తర భారతీయ ఓటర్లతో బాబు సమావేశమవుతారు. మధ్యాహ్నం 3:15 మైలవరం నియోజకవర్గంలో ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహిస్తారు. సాయంత్రం వరకు విజయవాడ సెంట్రల్, విజయవాడ పశ్చిమ, విజయవాడ తూర్పు నియోజకవర్గాల్లో చంద్రబాబు సుడిగాలి పర్యటన చేపడతారు. మధ్యాహ్నం 4 గంటలకు నెహ్రూ బొమ్మ సెంటర్లో రోడ్ షోలో పాల్గొంటారు. 5 గంటలకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నికల సభలో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు పంజా సెంటర్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బాబు ప్రచారంలో పాల్గొంటారు. రాత్రి 9 గంటలకు విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలో ఉన్న ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ప్రచారం చేస్తారు. వైసీపీ, టీఆర్ఎస్ విమర్శలు చేస్తూ చంద్రబాబు ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. టీఆర్ఎస్తో దోస్తీ చేస్తున్న జగన్ తెలంగాణలో ఉండి కేసీఆర్కు ఊడిగం చేసుకోండంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. 31 కేసులున్న జగన్ను చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. నిన్ననే అఫిడవిట్ చేశాడు. ఎన్ని కేసులు తమ్ముళ్ళు? ఎన్ని కేసులు? ఎన్ని? 31. అవునా కాదా? సిబిఐ కేసులు 12, ఈడీ కేసులు. చట్టంలో ఎన్ని ప్రొవిజన్లు ఉంటే అన్ని పెట్టారు తమ్ముళ్ళు. ఇంకా చట్టంలో ఎక్కడ ఉండవు అన్ని ప్రొవిజన్లు. దేశంలో కేసులుంటే ఏకైక నాయకుడు, అతిపెద్ద నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇది ప్రజల గెలుపు, గుర్తుపెట్టుకోండి. మనం గెలిస్తే ప్రజల గెలుపు, నేరస్తుడు గెలిస్తే ప్రజల ఓటమి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరోవైపు టీడీపీ తరపున ఇవాళ ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్. ఢిల్లీ నుంచి విజయవాడ చేరుకోనున్న ఆయన చంద్రబాబుతో కలిసి రోడ్ షోల్లో పాల్గొంటారు.